హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. ఈ వీడియోలో మనం ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టాక్ అనాలిసిస్, వ్యూ అండ్ రివ్యూ అండ్ ఫైనల్ గా స్టాక్ యొక్క టార్గెట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం అండి. ఫ్రెండ్స్, ఈ స్టాక్ గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు నా పర్సనల్ గా ఒక పెద్ద ఆయన చెప్పిన మాట గుర్తుకొచ్చిందండి. అది చరిత్రలో చెత్త ఉంటే చెత్త బుట్టలో వేసి బయట పారేయాలి, దాని నుండి నేర్చుకోవాలి, అంతేకాని ఆ చెత్తను ఇంట్లోనూ మనసులోనూ పెట్టుకోకూడదు. ఘనమైన చరిత్రను సృష్టించుకుంటూ ముందుకు పోవాలి. అదేవిధంగా మన పోర్ట్ఫోలియోలో కూడా క్వాలిటీ అనుకున్నవి కంటిన్యూ చేసుకోవాలి, లేదంటే తీసి పారేసేయాలి. ఇక డైరెక్ట్ గా మన స్టాక్ విషయానికి వచ్చేద్దామండి. ఫ్రెండ్స్, మన ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ అయిన స్వదేశీ బ్యాంక్ గురించి మనం ఈ రోజు ఈ అనాలిసిస్ అండ్ స్టాక్ యొక్క ఫైనల్ టార్గెట్ గురించి మాట్లాడుకుందాం. లాహోర్ లో మే 1894 లో మన ఇండియన్ మనీతో స్టార్ట్ చేయబడిన బ్యాంకే ఈ పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇప్పుడు ఈ బ్యాంకు మన ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందండి. మన ఇండియాలో టాప్ 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఒకటి ఈ పిఎన్బి. నార్త్ అండ్ సెంట్రల్ ఇండియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 25 మంత్స్ కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్పొరేట్ హోల్సేల్ బ్యాంకింగ్ నుండి 42%, ట్రెజరీ ద్వారా 29%, రీటైల్ బ్యాంకింగ్ ద్వారా 27%, అదర్ బిజినెస్ నుండి 2% బిజినెస్ ను ఆల్రెడీ కలిగి ఉందండి. ఫ్రెండ్స్, బ్యాంకింగ్ సెక్టార్ అంటేనే మనం చూడాల్సింది, మాట్లాడుకోవాల్సింది ఎన్పిఎస్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అండి. కీ రేషియోస్ ని ఒకసారి మనం చూస్తే Q3 FY25 కి GNPA 4.09%, NNPA 0.41%, PCR 96.77%, CRAR 15.41%, yield on advances 8.38%, cost of deposits 5.24%, NIM 2.93% కలిగి ఉంది. FY23 నుండి FY25 9 months టైం పీరియడ్ కి బ్యాంకు మొత్తం 30,500 crores NPL ను రికవరీ చేసిందండి. ఇందులో 20,600 crores నేరుగా క్యాష్ రికవరీ, 9,900 crores స్టాండర్డ్ అకౌంట్స్ గా అప్గ్రేడ్ చేయబడ్డాయి. ఇదే టైంలో 42,800 crores ను రైట్ ఆఫ్ చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద మ్యాటర్. కానీ దీని వలన అసెట్ క్వాలిటీ బాగా మెరుగుపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి FY25 Q3 కి డొమెస్టిక్ బ్రాంచెస్ 10,168, ATMs 12,034, బిజినెస్ కరెస్పాండెంట్స్ 32,139 మెంబర్స్ ని కలిగి ఉంది. బ్రాంచెస్ మిక్స్ కి చూస్తే రూరల్ నుండి 39%, సెమీ అర్బన్ నుండి 25%, అర్బన్ 20%, మెట్రోస్ లో 16% బ్రాంచెస్ ని కలిగి ఉంది. Q3 FY25 కి టోటల్ గ్లోబల్ అడ్వాన్సెస్ అండి 11,10,292 crore గా ఉంది. బ్రేకప్ చూస్తే ఇందులో రీటైల్ 25%, అగ్రికల్చరల్ 17%, MSME 15%, కార్పొరేట్ అండ్ అదర్స్ 43% అడ్వాన్సెస్ అంటే రుణాలు ఇచ్చిందనమాట. Q3 FY25 కండి 15,29,699 crore డిపాజిట్స్ ని సేకరించడం జరిగింది. ఇందులో టర్మ్ డిపాజిట్స్ 63%, సేవింగ్స్ డిపాజిట్స్ 32%, కరెంట్ డిపాజిట్స్ 5% డిపాజిట్లు సేకరించడం జరిగింది. ఫ్రెండ్స్, పిఎన్బి కి డొమెస్టిక్ బిజినెసెస్ కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా బిజినెస్ చేస్తుందండి. మొత్తం 6 కంట్రీస్ లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దుబాయ్, గుజరాత్ గిఫ్ట్ సిటీ, లండన్ అండ్ భూటాన్ లో 2 సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి. నేపాల్ లో ఒక జేవీ కూడా ఉంది. మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ లో రిప్రజెంటేటివ్ ఆఫీసులు కూడా కలిగి ఉంది. బ్యాంకు డిజిటల్ గా కూడా అప్గ్రేడ్ చేసేసుకుందండి. బ్యాంక్ యొక్క కస్టమర్ డేటాబేస్ కూడా పరిశీలిద్దాం. Q3 FY25 కి 20.8 crore యాక్టివ్ యూజర్స్, 5.2 crore వాట్సాప్ బిజినెస్ బ్యాంకింగ్ యూజర్స్. మొత్తం టోటల్ ట్రాన్సాక్షన్స్ లో 91% డిజిటల్ గా జరుగుతున్నాయండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వన్ బిజ్ అనే యూనిక్ మొబైల్ యాప్ ని కూడా తెచ్చుకుందండి. ఇందులో 150 పైగా ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్పెషల్ యాప్ 58,000 కస్టమర్స్ కి సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారండి. Q2 ఫైనాన్షియల్ ఇయర్ 25 కి 5,000 crores ఈక్విటీ క్యాపిటల్ ను QIP ద్వారా రైజ్ చేయడం జరిగింది. జనవరి 2025 బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ గా శ్రీ అశోక్ చంద్ర గారు అపాయింట్ అయ్యారండి. ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్ద బ్యాంక్ అయినప్పటికీ ఇది ఒక కంపెనీ. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ని ఆడిట్ చేసుకుందామండి. పిఎన్బి ఫేస్ వాల్యూ 2 రూపీస్ గా ఉంది. కరెంట్ మార్కెట్ లో 106 వద్ద ట్రేడ్ అవుతుంది. పిఎన్బి కంపెనీ పాజిటివ్స్ చూస్తే నెట్ ప్రాఫిట్ 18,553 crore, ఇయర్ ఆన్ ఇయర్ 103% గ్రోత్ ని సాధించింది. ఇండస్ట్రీ పిఈ 7.52% ఉంటే స్టాక్ పిఈ 6.61 గా ఉంది. అంటే అండర్ వాల్యూడ్ గా నడుస్తుంది చెప్పుకోవచ్చు. కరెంట్ మార్కెట్ లో 106 వద్ద ట్రేడ్ అవుతుంది. దీని బుక్ వాల్యూ 116 ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 197 రూపీస్ ఉందండి. అంటే కరెంట్ మార్కెట్ తో పోలిస్తే బుక్ వాల్యూతో 116 చాలా బాగుంది. ఇంట్రిన్సిక్ వాల్యూతో చూస్తే స్టాక్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ఇది ఒక బిగ్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.2% ఉంది. షేర్ హోల్డర్స్ కి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుందండి. డివిడెండ్ ఈల్డ్ 2.73%, వెరీ గుడ్. ప్రమోటర్ హోల్డింగ్ 70.1%. అఫ్ కోర్స్ ఇది గవర్నమెంట్ కింద ఉంటుంది. సూపర్. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ 0.
అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా దీనిలో 14.7% హోల్డింగ్ కలిగి ఉన్నారండి. వెరీ గుడ్ ఈ విషయంలో. బట్ పబ్లిక్ హోల్డింగ్ మాత్రం 9.54% ఉంది. అంటే వెరీ గుడ్, బట్ స్టాక్ లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది. కొంచెం ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 72.7% సూపర్ గా ఉందండి. ఫ్రెండ్స్, పిఎన్బి యొక్క కన్సర్న్స్ కూడా మనం డీప్ గా వెరిఫై చేద్దామండి. ఆర్ఓసిఈ 6.32% మాత్రమే ఉంది నా దృష్టిలో. యావరేజ్ కంటిన్యూసీ లయబిలిటీస్ 6.93 lakhs crores, వెరీ పూర్ అని చెప్పుకోవచ్చు. దీని మీద టైం టు టైం ఒక కన్నేసి ఉంచాలి. సేల్స్ గ్రోత్ 13.7% ఉంది. మన దృష్టిలో ఇది యావరేజ్ గా ఉన్నట్లు లెక్క. ఫ్రెండ్స్, ఈ కంపెనీకి సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీ దిశ తీసుకొస్తాను. పిఎన్బి తన ఎబిలిటీ వచ్చిన పేరు కంటే నీరవ్ మోడీ చేసిన 13,850 crores స్కామ్ వల్లనే ఈ కంపెనీకి పేరు వచ్చింది. ప్రస్తుతానికి ఈ స్కామ్ మరక నుండి వచ్చిన అపఖ్యాతి నుండి మెల్లగా బయటపడుతుంది. ఫ్యూచర్ ప్రొజెక్షన్ ను బాగా చెప్తున్నారు. మన బ్రోకింగ్ కోణం నుండి చెప్పాలంటే ఇయర్ ఆన్ ఇయర్ 103% లాభం పెరిగింది. వాల్యుయేషన్ చౌకగా ఉంది. డివిడెండ్ ఈల్డ్ బాగుంది. ప్రమోటర్ హోల్డింగ్ ఎక్సలెంట్ గా ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తుంది. బట్ ఆర్ఓసిఈ, హై కంటిన్యూసీ లయబిలిటీస్ వంటివి రిస్క్ లు కనపడుతున్నాయి. లాంగ్ టర్మ్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి సూటబుల్ అని అనుకుంటున్నామండి. మన పోర్ట్ఫోలియోలో 5% అలొకేషన్ కి మించకుండా పిఎన్బి కి స్పేస్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ మనం ట్రాక్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన రియల్ టైమ్ ఫ్రీ అప్డేట్స్ ను మన టెలిగ్రామ్ ఛానల్లో రియల్ టైమ్ లో అప్డేట్ చేస్తున్నాం. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, అదే విధంగా దీనికి సంబంధించిన లైవ్ పోర్ట్ఫోలియో రికమెండేషన్స్ కూడా మన బ్రోకింగ్ టీం నుండి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా కింద వెల్త్ అకౌంట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంటర్నెట్ నుండి సేకరించింది. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ తో మాత్రమే చేసింది. మరో మార్కెట్ ఇన్సైట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మరలా కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.